శాతవాహనులకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కషన్ చేద్దాం. ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఏమేమి వస్తాయంటే వారి కాలంలో ఉన్నటువంటి పన్నులు ఏంటి, నెక్స్ట్ వారి కాలంలో వ్యవసాయ పరిస్థితి ఏ విధంగా ఉంది, వ్యవసాయంలో అగ్రికల్చర్లో నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ వచ్చేసి వృత్తి సంఘాలు ఆరు శ్రేణులు ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి వారి కాలంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్యం ఏ విధంగా జరిగింది, లాస్ట్ వచ్చేసి మనకు కాయిన్స్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే పన్నులు ఆర్ రెవెన్యూ సిస్టమ్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఏ రాజ్యం కానీ ఏ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆ దేశానికి ఆదాయం కావాలి. ఆదాయంలో మేజర్ ఏంటంటే ట్యాక్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో కూడా ఈ ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ ట్యాక్సెస్లో మనకు ప్రధాన ఆదాయం అనేది ఏంటంటే భూమి శిస్తు. ఇది ఎంత ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. 1/6 అనేటువంటి ట్యాక్సెస్ జనరల్గా భూమి శిస్తు 1/6 ఉంది. ఈ భూమిని కొలిచేవారు అనమాట. ఈ భూమిని కొలిచేదానికి యూనిట్గా ఏం తీసుకునేవారంటే నివర్తనాలు. ఒక నివర్తనం అంటే ఏంటంటే 1/2 ఎకరాస్ ఉండేది. భూమి శిస్తు అనేది దాన్ని ఏమని పిలిచేవారంటే బాగా లేగా దేయమేయ అని పిలిచేవారు. ఇందులో 2 రకాలు ఉండేవి. దేయ అంటే ధన రూపంలో చెల్లించేవి, మేయ అంటే ధాన్య రూపంలో చెల్లించేవి అనమాట. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి పన్నులు కనుక చూస్తే చేతి వృత్తులపైన విధించే వాటిని కారకుర అంటారు. నెక్స్ట్ శుల్క అంటే నీటి తీరువ పన్ను, కర అంటే కూరగాయలు పండ్ల తోటలపై విధించేటువంటి పన్ను. ఇది ట్యాక్సీ సిస్టమ్ గురించి. నెక్స్ట్ వ్యవసాయం అగ్రికల్చర్ గురించి చూసినప్పుడు శాతవాహనుల కాలంలో ప్రధాన వృత్తి ఏంటి అని అడగవచ్చు. ఏంటంటే వ్యవసాయం ప్రధాన వృత్తి. ఈ పంటలు పండేటువంటి పొలాలను మనం ఏంటంటే సీతాక్షేత్రాలు అంటారు. వ్యవసాయ పర్యవేక్షణ అధికారి అంటే వ్యవసాయాన్ని చూసుకునేటువంటి అధికారి ఎవరైతే ఉంటారో వారిని సీతా అధ్యక్ష అని పిలిచేవారు. అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు తయారు చేసేటువంటి సంఘాలు కూడా ఉండేవి. వాటిని ఏమంటారు అంటే ఓదయాంత్రిక అని పిలిచేవారు. వీళ్ళు కొన్ని రకాలైనటువంటి యంత్రాలను తయారు చేసేవారు, పనిముట్లను తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఒకటి ఏంటంటే ఉదక యంత్రము, దీన్ని దున్నే యంత్రం అన్నమాట, భూమిని దున్నేటువంటి యంత్రం. గతి యంత్రం అంటే నీటిని పైకి లావడానికి ఉపయోగించేటువంటి యంత్రం. నెక్స్ట్ వచ్చేసి రిహత్ గడియా అనేటువంటి యంత్రం, నీటిని తోడి యంత్రం. అంటే ఇక్కడ ఏంటంటే రిహత్ గడియా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు గతి యంత్రం కావచ్చు. ఈ రెండు ఏంటంటే నీటికి సంబంధించినటువంటి యంత్రాలు, నీటిని పైకి లాటేటువంటి యంత్రాలు. నెక్స్ట్ గరక యంత్రము, ఈ ముడి పత్తి నుండి విత్తనాలు వేరు చేయటువంటి యంత్రం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉదక యంత్రము. ఇదేమో ఉదక యంత్రము. ఇది పర్షియన్ వీల్. అంటే ఏంటంటే ఒక సిస్టమేటిక్గా బకెట్లతోటి మనకి ఏంటంటే ఎడ్లను కట్టేసి పైకి వాటర్ లాగేటువంటి సిస్టమ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పర్షియన్ వీల్, ఉదక యంత్రం అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి రైతులు మనకి ఏంటంటే 2 టైప్స్ రైతులు ఉండేవాళ్ళు. అలికులు అంటే ఏంటంటే చిన్న లేదా సన్నకారు రైతులు అలికులు అని, గహపతులు ఆర్ సంసారి వీళ్ళు పెద్ద రైతులు అనేవారు. వీళ్ళ కాలంలో ముఖ్యమైనటువంటి పంటలు కనుక చూస్తే వరి, చెరుకు, జొన్న, నువ్వులు, నెక్స్ట్ వచ్చేసి పసుపు, గోధుమ, పత్తి అండ్ జనుము. నీటిపారుదల అంటే ఇరిగేషన్ సిస్టమ్కి సంబంధించి నీటిపారుదలకు సంబంధించి మనం చూస్తే ఏంటంటే తడగ అంటే చెరువులని, ఉపాదన అంటే బావులని, నెక్స్ట్ రిహత్ గడి అంటే లిఫ్ట్ ఇరిగేషన్. నెక్స్ట్ వచ్చేసి పానీయ గహరిక అంటే ఇరిగేషన్ ఆఫీసర్. అంటే ఆ వాటర్ని చూసుకునేటువంటి వ్యక్తిని ఇరిగేషన్ ఆఫీసర్ని పాని గహరిక అని పిలిచేవారు. నెక్స్ట్ ఏంటంటే వృత్తి సంఘాలు ఆర్ శ్రేణులు. వీళ్ళు ఏంటంటే శాతవాహనుల కాలంలో ముఖ్యమైనటువంటి వర్తక సంఘాలు, చిన్న వర్తక సంఘాలు, చిన్న చేతి వృత్తుల సంఘాలు అన్నమాట. ఈ వృత్తులు అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వృత్తి చేసే వాళ్ళంతా ఒక శ్రేణిగా ఏర్పడేవాళ్ళు. ఆ శ్రేణికి ఉండేటువంటి అధ్యక్షుని శ్రేష్ఠి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ శ్రేణి సంఘాలు తర్వాత ఏ విధంగా మారాయంటే కుల సంఘాలుగా మారడానికి స్టార్టింగ్ పీరియడ్ ఏంటంటే ఈ శ్రేణులు అనమాట, వృత్తి సంఘాల వారు. శాతవాహనుల కాలంలో ప్రధానంగా 18 రకాల శ్రేణులు వారు వర్తక సంఘాలు ఉండేటివి, చాలా ఇంపార్టెంట్. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే కొలిక శ్రేణి అంటే నేత పనివారు, కులారిక అంటే కుమ్మరి, గౌందిక అంటే సుగంధ పరిమళాలు తయారు చేసేవారు. నెక్స్ట్ తిలపీసకులు అంటే నూనెను తీసేవారు, వదకులు అంటే వడ్రంగులు, తెసకారులు అంటే మెరుగు పెట్టేవారు, కమరులు అంటే కమ్మరివారు, పసక్కారులు అంటే మేదరివారు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగవచ్చు, జతపరచమని అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇందులో ఏదైనా ఇచ్చి తప్పు ఏంటి రైట్ ఏంటి అని అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఈ శ్రేణులు అప్పట్లో ఏ విధంగా పనిచేసేవి అంటే బ్యాంకులుగా పనిచేసేవి. ఈ బ్యాంకులుగా పనిచేసేవి మనకి ఎవిడెన్స్ ఏంటంటే వృషభదత్తుడి యొక్క నాసిక్ శాసనం ప్రకారం 12% వడ్డీ విధించేవారని, కొలిక శ్రేణి 12% వడ్డీ విధించేవారని తెలపడం జరుగుతుంది. శాతవాహన రాజ్యం ఆర్థికంగా బలంగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే కొలిక శ్రేణి అంటే ఏంటంటే నేత పని. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే రక్కస్ లోటయ్య అనే వ్యక్తి గరక యంత్రం కనుగొన్నాడు. ఇది ఏంటంటే పత్తి నుండి విత్తనాలు వేరు చేసామంట. దీని ద్వారా ఏంటంటే అనేక రకాలైన వస్త్రాలు ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉండేది అనమాట.
వర్తక వాణిజ్యాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వస్తు మార్పిడి పద్ధతిలో వర్తక వాణిజ్యం జరిగేది. వర్తక సంఘాలు అనేవి శ్రేణులుగా ఏర్పడ్డాయి. వీళ్ళు కూడా వర్తకం చేసే వాళ్ళంతా శ్రేణులుగా ఏర్పడ్డారు. ఈ వర్తక శ్రేణులు 2 రకాలు ఉండేది. అంటే స్వదేశీ వర్తకం చేసే వాళ్ళు ఉండేది, విదేశీ వర్తకం చేసేవారు. స్వదేశీ వర్తకం చేసేవారిని సేది ఆర్ నిబయ నికాయ్ అని పిలిచేవారు. విదేశీ వర్తకం చేసేవారిని సార్దవాహ అని పిలిచేవారు. వీళ్ళకి ఏంటంటే పంచమార్కుడు కాయిన్స్ని ముద్రించేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వర్తక సంఘాలకు పంచమార్కుడు కాయిన్స్ని ముద్రించేటువంటి కెపాసిటీ ఉంది, కాయిన్స్ని ముద్రించేటువంటి అధికారం ఉంది. నెక్స్ట్ స్వదేశీ అండ్ విదేశీ వాణిజ్యం గురించి మనకి ఏ గ్రంథం చెప్తుంది అంటే ఉజ్వల అనే గ్రంథం చెప్తుంది. ఇది హరిదత్తుడు అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. నెక్స్ట్ స్వదేశీ వర్తక కేంద్రాలు, విదేశీ వర్తక కేంద్రాలు, వాటి గురించి డిస్కషన్ చేద్దాం. తెలంగాణలో కోటిలింగాలు కావచ్చు, ధూళికట్ట కావచ్చు, కొండాపూర్ కావచ్చు, పెద్ద బంకురు, ఇవన్నీ స్వదేశీ కేంద్రాలు, స్వదేశీ వర్తక కేంద్రాలు. నెక్స్ట్ విదేశీ వర్తక కేంద్రాలు లేదా రేవు పట్టణాలు కనుక మనం చూస్తే పశ్చిమాన బర్రకచ్ గుజరాత్లో ఉంటుంది, కళ్యాణి అండ్ సుపారా మహారాష్ట్రలో ఉంటుంది, తూర్పులో కోడూరా, ఇది పెరిప్లస్ ప్రకారం ఇది కోడూరా తూర్పు ప్రాంతంలో ఉంది, మసోలియా మచిలీపట్నం, నెక్స్ట్ ఘంటసాల, చిన్నగుండెం, దంతాపురం, ఇవన్నీ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రేవు పట్టణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు వర్తక వాణిజ్యం అనేది విదేశీ వ్యాపారం జరగడానికి మెయిన్ ఆధారమైనటువంటి ఈ రేవు పట్టణం అనమాట. అంటే వీటికి సంబంధించినటువంటి విదేశీ వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలు ఏమేమి ఉన్నాయంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనేటువంటి అనే పుస్తకం అజ్ఞాత నావికుడు రాశాడు. ఇది ఏంటంటే అరికమేడ్ అనేటువంటిది ఒక అంతర్జాతీయ ఓడరేవు పట్టణంగా తెలపడం జరిగింది. టాలమీ రాసినటువంటి ది గైడ్ టు జియోగ్రఫీ, ఇది కూడా మనకి ఏంటంటే వర్తక వాణిజ్యం, విదేశీ వాణిజ్యం గురించి, రేవు పట్టణాల గురించి తెలపడం జరిగింది. ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ కూడా మనకు వర్తక వాణిజ్యం, విదేశీ వ్యాపారం గురించి తెలిపింది. పల్చని మల్లశిలల వల్ల రోమన్లో నైతిక విలువలు క్షీణించాయని ఈ న్యాచురల్ హిస్టరీ చెప్పడం జరుగుతుంది. ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ చెప్పడం జరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగుమతులు, సన్నని వస్త్రాలు, నెక్స్ట్ నూలు బట్టలు, మస్లిన్ వస్త్రాలు ఎగుమతులు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏనుగు దంతాలు, బొమ్మలు, ముత్యాలు, చక్కెర, నూనె, నెయ్యి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బానిస స్త్రీలను, విలాస వస్తువులను ఎక్కువ ఎగుమతి చేసేవాళ్ళు. ముజారిస్ నుంచి మిరియాలను పెద్ద ఎత్తులో ఎగుమతి చేస్తున్నారని పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ పెరిప్లస్ చెప్పడం జరిగిందనమాట. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీలో తెలపడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం 1,25,00,000 దినాలు రోమ్ నుండి భారతదేశానికి దిగుమతి అయ్యేవని చెప్పాడు. నెక్స్ట్ దిగుమతులు కనుక చూస్తే మనం ఏంటంటే బంగారం, పగడాలు, కర్పూరం, సిల్క్, మైనపూతలు, మత్తు పానీయాలు, ఇవి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎగుమతులు ఎక్కువ అవుతున్నాయి, దిగుమతులు తక్కువ ఉంటున్నాయి. అపోలియానిస్ అనేటువంటి వ్యక్తి ప్రకారం భారతీయులు చౌక నాణాలతో బంగారు, వెండి నాణాలను మారకం చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. శతవాహనులకు సంబంధించినటువంటి కాయిన్స్ కనుక చూస్తే మనకు